నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా శనివారం తెనాలిలో పర్యటించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. పట్టణ ప్రభుత్వ పాఠశాలలో పండుగ వాతావరణంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అదేవిధంగా వాటి నియంత్రణలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. శనివారం తెనాలి చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వద్దు అంటూ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు ఎస్పీ సతీష్ కుమార్ చేతుల మీదుగా ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఒక స్థాయి దాటిన తరువాత వారి తల్లిదండ్రుల మాట వినే పరిస్థితి కూడా ఉండటం లేదని, ఈ విషయాన్ని అనేక కేసులో గుర్తించినట్లు చెప్పారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఖచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఇప్పుడు పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ పెడితేనే రేపు వారి భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలన పోలీస్ ఒక్కరి బాధ్యత మాత్రమే కాదని, పిల్లలు పెద్దలు అందరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి టీచర్స్ తర్వాత పేరెంట్స్ మీటింగ్ అనేది ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఈరోజు పేరెంట్స్ తర్వాత పిల్లలు తర్వాత టీచర్స్ అందరూ ఒకే చోట ఉండడము ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని మత్తు పదార్థాలకు సంబంధించిన ఒక అవగాహన కల్పించడానికి కూడా ఇది ఒక బేసిక్ ఆపర్చునిటీగా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒక భాగంగా మన పోలీస్ తరపు నుంచి కూడా మనం ఓత్ తీసుకోవడం జరిగింది. మత్తు పదార్థాలకు దూరంగా ఉందని చెప్పేసి ఓత్ తీసుకొని వాళ్ళకి చిన్న ఒక అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది బాగా మన మున్సిపల్ కమిషనర్ తరపు నుంచి కూడా బాగా అరేంజ్ చేశారు. సో పోలీస్ కూడా ఒక భాగస్వామ్యంగా ఉండి ఇలాంటి ఒక అవేర్నెస్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, డిఎస్పీ జనార్దన్ రావు, ఎంఈఓ 2 జయంత్ బాబు, కౌన్సిలర్లు గోగిరెడ్డి మానసారెడ్డి, బోయపాటి అరుణ, జైపాల్, స్కూల్ హెచ్ఎం రాజారెడ్డి, ఇండియన్ గ్యాస్ ప్రొప్రైటర్ మురళీకృష్ణ, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్కు పేరెంట్స్ అందరూ కూడా వచ్చారనుకుంటున్నాం. కేఎస్ఎం స్కూల్లో 650 స్ట్రెంత్ సార్. ఈ 650 స్ట్రెంత్ 3వ తరగతి నుంచి 10th వరకు సార్. ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక చక్కటి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు సార్. అది సమగ్రంగా ఆ యొక్క ప్రోగ్రెస్ కార్డు ఉంది. అంటే పిల్లవాడి యొక్క మార్కులతో పాటు అతని యొక్క మానసిక శారీరక ఉల్లాసభరితం వంటి విషయాలన్నిటికి సంబంధించి కూడా ఆ యొక్క ప్రోగ్రెస్ కార్డు ఉంది. ఇక్కడ రంగోలి అని ఇంకా వివిధ కార్యక్రమాల్లో పేరెంట్స్ మేము కూడా పాల్గొంటామనేసి వాళ్ళు కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినాక చిన్నపిల్లలు అయిపోయారు. మీ పిల్లల్లో చక్కటి సృజనాత్మకత ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి. మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళకు తోడ్పాటు అందించడం. ఈ విషయాలు గమనిస్తారనేసి ప్రత్యేకంగా పేరెంట్స్ చెప్తున్నాం. ఆయన సహృదయానికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా అందరినీ నేను ఒకవేళ మీకు ఫోన్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అన్ని నెంబర్లు కూడా నా దగ్గర అది లేకపోవడం వల్ల మా కౌన్సిలర్ మేడం గారు ఇచ్చారు కొన్ని. దాని ప్రకారంగా నేను వ్యాధులు చేసుకోగలిగాను. ఎవరినైనా పిలవకపోయినా ఎవరినైనా కానీ ఆహ్వానించకపోయినా దయతో మన్నించుతారని. తెనాలి పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పట్టణ ఐదానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ నందు నిర్వహించిన ఈ సమావేశంలో తొలుత ఎస్ఎంసీ వైస్ చైర్మన్ నదియా విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో
పిల్లలను చేర్పించాలని, క్రమశిక్షణ కలిగి ఉంటే అన్ని రంగాలలో రాణించవచ్చునని పలువురు వక్తలు తల్లిదండ్రులకు, విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్, గుమ్మడి సాయిరాం, పిల్లి మాణిక్యం, టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత, ఎస్ఎంసీ చైర్మన్ గాలి కిరణ్, స్కూల్ హెచ్ఎం సునీత, సంపూర్ణ, శారద, జాన్వి, వెంకటరమణ, విజయలక్ష్మి, ప్రసన్నాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. ఇక్కడ చాలామంది పేరెంట్స్ వచ్చారమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ చాలా బాగుంది. మన పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్కి పంపడానికి ప్రయారిటీ ఇద్దామమ్మా. ఎందుకంటే ఇక్కడ బీఎస్సీ, బీఈడి చదివిన పిల్లలు, బాగా చక్కగా చదువుకున్న, మంచి చదువుకున్న టీచర్స్ ఉన్నారమ్మా. ప్రైవేట్ స్కూల్లో నిర్వీర్యం అయిపోతున్నాయి. ఏమేం జరుగుతున్నాయో మనం సోషల్ మీడియాలో, టీవీలో చూస్తూనే ఉన్నామమ్మా. దయచేసి మీ పిల్లల్ని ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళొస్తావా, కాస్త నీకు ఫోన్ ఇస్తాను, ఇలాంటి మాటలు మానేసి ఇంక వేరే ఏదన్నా ఉపయోగపడే వస్తువు కొనిస్తానని చెప్పండి. ఫోన్ మాత్రం అవాయిడ్ చేయండి అమ్మా. ఫోన్ వల్ల ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు, ఏంటేంటో చూస్తున్నారు. వాళ్ళు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అలా వేరే ప్రపంచంలోకి వెళ్లకుండా ఉండాలంటే తల్లిదండ్రులు గైడ్లైన్స్ ఉండాలి. తెల్లవారుజామున లేవండి, 5 గంటలకి పిల్లల్ని లేపండి, వారితో మీరు కూర్చోండి. వారికి బోరు కొట్టినప్పుడు కాసేపు మీరు 2 మాటలు చెప్పండి. ఈ ఐతనార్ స్కూలు మొదటి నుంచి చాలా చదువులో ముందంజలో ఉంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎందరో పైకి వెళ్ళి వృద్ధిలోకి వెళ్ళి మళ్ళీ ఈ స్కూలు డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడుతున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చదువుల్లో ఎంత తేడా వచ్చిందంటే, అంతకుముందు మేము చదివేటప్పుడు ఈ టీచర్సు ఏదైనా కొద్దిగా దండిస్తే, మనం చదవలేదనో లేకపోతే మనం ఏదైనా తప్పుడు పని చేస్తే దండిస్తే, ఆ రోజు మళ్ళీ మనం ఇంటికాడ చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడ దండిస్తారో అనేది భయంతో మనం చెప్పుకోలేదు. ఆ రోజు టీచర్స్ కొట్టారు కాబట్టి ఈరోజు మా తరం మొత్తం ఒక మంచి పద్ధతిలో మంచిగా నడుస్తుంది. ఈరోజు పద్ధతులు మారినాయి. తల్లిదండ్రులు కూడా అది అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు ఏంటంటే పిల్లాడిని కొట్టంగానే టీచర్ని నిలవేస్తున్నారు వచ్చి స్కూల్కి. అది జరగకూడదు. టీచర్స్కి మనకి ఎటువంటి శత్రుత్వాలు ఉండవు. ఇక్కడ విచ్చేసి పెద్దలు ఇచ్చిన సలహాలన్నింటినీ పాటిస్తూ ఆచరిస్తూ స్కూల్ మంచి అభివృద్ధిలో నడిపిస్తూ మంచి రిజల్ట్ సాధిస్తామని తెలియజేస్తున్నాను. తెనాలి చెంచిపేట ప్రజా సంఘాల కార్యాలయంలో పరుచూరి నాగేశ్వరరావు వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 15 సంవత్సరాలకి యోజన సంఘ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర పోషించి ఇంటర్మీడియట్ చదువుతూ పార్టీలో సభ్యత్వం తీసుకుని పాలేర్లు, వ్యవసాయ కూలీలు సమ్మెకు నాయకత్వం వహించారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు. కనిపిస్తే కాల్ చేయమని ప్రభుత్వ ఆదేశాలు వస్తే 3 సంవత్సరాలు పోలీసులకు దొరకకుండా మారు వేషాలతో రహస్య జీవితం గడిపారన్నారు. దీర్ఘకాలం తెనాలి డివిజన్ కార్యదర్శిగా, జిల్లా కమిటీ కార్యదర్శి సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారని, చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కొరకు కార్మిక, కర్షక పోరాటాలలో క్రియాశీలక పాత్ర నిర్వహించారని, ఆయన ఆశయ సాధనకు అంకితమై పనిచేయటమే ఆయనకు ఇచ్చే నివాళి అని చెప్పారు. స్థానిక సిపిఎం నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి, డాల్మిల్ ముఠా కార్మిక సంఘం నాయకులు జి వెంకట సుబ్బయ్య, కె శ్రీనివాసరావు, పోస్టల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పి జోనేష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కె దుర్గాప్రసాద్, మహిళా సంఘం నాయకురాలు ఎన్ రాజ్యలక్ష్మి, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ పాల్గొన్నారు. 15 సంవత్సరాల వయసులోనే, అది 20వ శతాబ్దం 30వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో యువకుడుగా ఉండేటువంటి పరుచూరి నాగేశ్వరరావు గారు రమతులూరు గ్రామానికి చెందిన ఆయన కమ్యూనిస్టు ఉద్యమం, సోషలిస్ట్ సిద్ధాంతం యొక్క ప్రభావం ఆయన మీద పడి 15 సంవత్సరాల వయసులోనే ఆ ఊళ్ళో యువన సంఘాన్ని స్థాపించి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఆయన చదువుకి స్వస్థ చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలో చేరడం జరిగింది. ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో అతి దుర్భరమైనటువంటి నిరంకుశ నియంత్రిత విధానాలు ఉండేవి. పాలేరులుగా ఉండేటువంటి వాళ్ళకి 18 గంటల పని, కనీస వేతనం ఉండేది కాదు, విరామం ఉండేది కాదు. అట్లాంటి పాలేరుల చేత సమ్మె చేయించి ఆ సమ్మెకి నాయకత్వం వహించాడు పరుచూరి నాగేశ్వరరావు గారు. అట్లాగే కూలీ రేట్ల కోసం ఈ తెనాలి పరిసర ప్రాంతాల్లో అన్ని పల్లెల్లోనూ దళిత బలహీన వర్గాలను పోజేసి కూలీ రేట్ల కోసం పోరాటం చేసి ఆ పోరాటానికి ముందున్నటువంటి నాయకుడు పరుచూరి నాగేశ్వరరావు గారు. అమర్తలూరు మండలం అమర్తలూరులో పుట్టి మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టినా కానీ పేదల కోసం, దళితుల కోసం,
వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం పోరాడి చివరి వరకు ఆయన ప్రజా ఉద్యమంలో నిలబడ్డారు. 50 సంవత్సరాల పైగా కమ్యూనిస్టు ఉద్యమంతో మమేకమై ఈ తెనాలి ప్రాంతంలో వ్యవసాయ కార్మిక ఉద్యమానికి ఆయన ఊపిరి ఊదారు. అటువంటి వ్యక్తి అనేక గ్రామాలు పెదపూడి, అమర్తులూరు, కూచిపూడి, మోదుకూరు ఇటువంటి గ్రామాల్లో భూస్వాముల నుంచి పేదలకి మిగులు భూములు ఇప్పించటం, అట్లాగే ఇళ్ల స్థలాలు ఇప్పించటంలో కూడా ఆయన కృషి అనితరమైన సాధ్యమైంది. అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటంలో తెనాలి ప్రాంతం నుంచి రైలు ద్వారా తుపాకుల్ని పంపిణీ చేసి అక్కడ రైతాంగ పోరాటానికి ఆయన వెన్నుదన్నుగా నిలవటమే కాక ఆయన డెన్ కీపర్గా ఉండి మరి ఒకప్పుడు ఆ డెన్ మీద పోలీసు దాడి జరిగే సందర్భంలో ఆయన చాకచక్యంగా ఆయన వ్యవహరించటం వల్లే ముఖ్యమైన రాష్ట్ర నాయకుల యొక్క ప్రాణాలను కాపాడటంలో ఆయన యొక్క నైపుణ్యం ప్రదర్శించడం అనేది జరిగింది. పాఠశాల విద్యా వ్యవస్థలోని అతిపెద్ద పండుగ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు అన్నారు. కొల్లూరు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో కలిసి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఇంకా వేమూరు నియోజకవర్గం పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను, ప్రభుత్వ పాఠశాల పనితీరును విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తామన్నారు. పాఠశాల విద్యాభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చి తమ సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళా పేరెంట్స్కి అభినందనలు తెలిపారు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ సరిచేసి పేదవాడికి కార్పొరేట్ స్కూళ్లను మించి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఖర్చు పెడుతున్న నిధులు సద్వినియోగం అవుతున్నాయా లేదా, అది విద్యార్థులకు ఉపయోగపడుతుందా లేదా అనే విషయాన్ని ప్రతి పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎంత క్రమశిక్షణతో ఉన్నారు అనే విషయాన్ని ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాలని అన్నారు. మంచి ప్లే గ్రౌండ్స్, నాణ్యమైన విద్య అందించే ఉపాధ్యాయులు, ల్యాబ్స్ ఇవన్నీ గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రమే ఉంటాయన్నారు. కార్పొరేట్ స్కూళ్లలో ఇరుకు గదులు, సరైన వసతులు, ప్లే గ్రౌండ్స్ ఉండవని అన్నారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారు కూడా సీఎంలు అయ్యారు. పెద్ద పెద్ద నాయకులు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారేనని అన్నారు. ఇది ఒక బృహత్తర కార్యక్రమం. నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన. విద్యా వ్యవస్థ అనేది కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్ళి వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేక ఒడిదుడుకుల మధ్య ఇబ్బంది పడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరిచేయాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలి, పేదవాడికి ముంగిటికి నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి పేదవాడికి కూడా అందించాలని ఒక లక్ష్యం. ఇలా ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నారా లోకేష్, ముఖ్యమంత్రి గారి తనయుడు, ఈ రాష్ట్రానికి భావి దిక్సూచి అయినటువంటి లోకేష్ గారి నిర్ణయం ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉంది. విద్యా వ్యవస్థ అనేది ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి అనేక రకాల సంస్కరణలు తేవాలి. నేటి బాలలే రేపటి పౌరులు. వీళ్ళల్లో విజ్ఞానం పెంపొందించాలి. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో, ప్రభుత్వ కళాశాలలో చదువుకునే పిల్లల్ని
డబ్బు పెట్టి చదువు కొనుక్కునేటటువంటి విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా వీళ్ళని తీర్చిదిద్దాలనేది ఒక లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వం లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెడతా ఉంది. కానీ దానివల్ల అనుకున్న ఫలాలు అందుతున్నాయా లేదా, పిల్లలు ఆ దిశగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫలాల్ని ఖర్చు పెడుతున్నటువంటి నిధుల్ని వినియోగించుకుంటారా లేదా, దాని దగ్గర రిజల్ట్ వస్తుందా లేదా అనేది ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ దిశగా తెలుసుకోవడం కోసమే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమాలు. తెనాలిలోని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శనివారం పర్యటించారు. పట్టణంలో ప్రధాన కూడళ్లు, బస్టాండ్, గాంధీ చౌక్, శివాజీ చౌక్ సెంటర్లను పరిశీలించి ట్రాఫిక్ సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణ కొత్తపేటలో శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ ను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిశీలించి ఏం చేస్తే బాగుంటుందో పరిశీలించినట్లు తెలిపారు. గుంటూరు పట్టణంలో కొన్ని ప్రధాన కూడళ్లలోని సిగ్నల్స్ పునరుద్ధరించడం జరిగిందని, తెనాలిలో కూడా త్వరలో పునరుద్ధరిస్తామని చెప్పారు. పట్టణంలో కెమెరాల దాతలు సహకారంతో ఏర్పాటు చేస్తామని, కెమెరాల వల్ల క్రైమ్ రేటు తగ్గే అవకాశం ఉందన్నారు. జిల్లాలో గతంలో కన్నా 30% క్రైమ్ రేట్ తగ్గిందని, క్రైమ్ పరంగా బాధితులకు పోలీసులు అండగా నిలబడుతున్నారన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా పోలీసులతో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణంలో కొన్ని సమస్యలు పోలీస్ శాఖ మాత్రమే కాదు, మిగతా శాఖలు కూడా తమతో కలిసి సమన్వయంతో పనిచేస్తే సమస్య పరిష్కారం అవుతాయని తెలిపారు. రౌడీ షీటర్పై ప్రత్యేక దృష్టి పెట్టామని, రాబోయే రోజుల్లో కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ కూడా ఈ గాంధీ చౌక్, శివాజీ చౌక్, ఈ మార్కెట్ రోడ్ ఇదన్నీ కూడా ఒకసారి చూస్తాము. అంటే సొల్యూషన్ ఏంటి, ఇది ఏం చేయగలుగుతామని చెప్పేసి జస్ట్ ఒకసారి సరదాగా చూసుకొని తర్వాత ఈ పాత మన ఓల్డ్ క్వార్టర్స్ కూడా ఉంది, కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఓల్డ్ క్వార్టర్స్ కూడా కొంత ఉంది. ఒకసారి అన్నీ రివ్యూ చేసుకొని వెళ్తామన్న ఉద్దేశంతో పాటు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గుంటూరులో ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్న ఒక 16 సిగ్నల్లో ఆల్మోస్ట్ 7 సిగ్నల్స్ స్టార్ట్ అయింది లాస్ట్ 1 వీక్లో. అదేవిధంగా ఇప్పుడు గుంటూరు కూడా ఈ సిగ్నల్స్ గురించి కూడా ఇప్పుడు డిస్కషన్ చేయడం జరిగింది. కొన్ని సిగ్నల్స్ పరంగా కూడా కొన్ని పర్సూ చేస్తాము. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. గుంటూరులో మెల్లగా మెటీరియలైజ్ అవుతుంది, త్వరగా తెనాలిలో కూడా మెటీరియలైజ్ చేస్తాం. అంటే వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని మళ్ళీ కూడా కొంత మనం స్వయంగా కొన్ని మాట్లాడి కూడా పెడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాంధీ సెంటర్లో చూస్తాము, 4 వైపు కూడా ఉంది, అది అక్కడే DVR పెట్టుకుని, అదేవిధంగా పర్సనల్గా పోలీస్కి కావాల్సిన స్పెసిఫిక్లీ హాట్ స్పాట్స్ అంటాము, అంటే క్రైమ్ నేరాలు జరుగుతున్న ప్లేస్లో కానీ, అదేవిధంగా కొంచెం ట్రాఫిక్ బేస్ చేసుకున్న ప్లేస్లో కానీ కొన్ని వాళ్ళు ప్రజలతో పాటు మాట్లాడి కూడా కొన్ని ఆ ప్రాసెస్ కిందకి స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం లోపలికి, అంటే ఈ 1 మంత్ లోపలికి దాదాపు ఈచ్ పోలీస్ స్టేషన్ కూడా ఒక 50 కెమెరాలు, దాదాపు ఒక 200 కెమెరాస్ వరకు ట్రై చేస్తున్నాము. మ్యాక్సిమం సక్సెస్ఫుల్ చేస్తారు మన వాళ్ళు. సో అన్నీ కూడా ఉన్న వరకు మ్యాక్సిమం 95% మన నాలెడ్జ్లో ఉన్న వరకు ఫంక్షన్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు పెడుతున్న CCTV కెమెరాస్లో కూడా మెయింటెనెన్స్తో పాటు కలిపి పెట్టమని చెప్పేసి కొన్ని మనం చెప్తున్నాం. ఎందుకంటే మనం ప్రతిసారి మనం మానిటర్ చేయలేము. మెయింటెనెన్స్తో పాటు కొన్ని పే చేసేసామంటే వాళ్ళు ఎవ్రీ 2 months ఒకసారి వాళ్ళు చూసుకున్నారంటే మెయింటెనెన్స్ కూడా మనకు కంటిన్యూస్గా అవుతుంటాయి. అంటే ఒక్కొక్క హెడ్లో ఒక్కొక్కలాగా ఉంది. నేను స్పెసిఫిక్గా తెనాలి నాకు స్పెసిఫిక్గా చూడట్లేదు, కానీ ఓవరాల్ మనకి బాడీలీ అఫెన్స్ కానీ, అంటే ఈ మర్డర్స్ కానీ, అటెంప్ట్ టు మర్డర్స్ కానీ, ఇదన్నీ కూడా కొన్ని తగ్గింది, 30% వరకు తగ్గింది. ఈ తర్వాత ఈ వైట్ కలర్ అఫెన్స్ అంటాము, ఈ చీటింగ్, ఇదన్నీ కూడా కొంచెం తగ్గింది. మన అవేర్నెస్ కొంచెం ఇవ్వడం వల్ల కొన్ని యాక్సిడెంట్స్ వరకు ఓవరాల్ డిస్ట్రిక్ట్లో ఒక 9% వరకు పెరిగింది. దానికి కూడా కొన్ని ఎఫర్ట్స్ తీసుకుంటున్నాము. సో కొన్ని హెడ్స్లో తగ్గింది, కొన్ని హెడ్స్లో పెరిగింది. బట్ కొన్ని మనం ఈవెన్ మన FIR కూడా మ్యాక్సిమం వచ్చిన వాళ్ళకి అందరూ కూడా మ్యాక్సిమం మనకి ఏమీ ఆపకుండా కొన్ని FIRs కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి కొన్ని క్రైమ్ రేట్స్లో కూడా కొన్ని ఇంక్రీజ్ కూడా అవ్వడం జరిగింది. అందరూ కూడా అసలు టీమ్గా వచ్చినప్పుడు మాత్రమే ట్రాఫిక్ సమస్యని మనం క్లియర్ చేయగలుగుతాము. అండ్ మోర్ దాన్ దట్ ప్రజలకి కొంతమంది బెనిఫిట్ అవుతారు, కొంతమంది నష్టం పడతారు. యాక్చువల్లీ ఇది ఎలాగా బ్యాలెన్స్ చేయాలన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రూట్ కానీ, బిల్డింగ్స్ అన్నీ కూడా బ్రిటిష్ టైం నుంచి కూడా చూసినప్పుడే అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. సో అది ఎంత దూరం మనం డిస్టర్బ్ చేయాలి, ఎంత దూరం మనం ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేయాలన్నది కూడా అందరూ కలిపి ఒక సొసైటీగా తీసుకోవాల్సిన డెసిషన్ ఇది.
కమింగ్ డేస్లో ఎంత వరకు ముందుకు తీసుకుని వెళ్తామన్నది చూస్తాం. ఎస్పీ గారు స్పెసిఫిక్గా అడిగారు, ట్రాఫిక్ కొన్ని ఇబ్బంది అవుతుంది, ఒక 10 to 12 హోమ్ గార్డ్స్ వరకు ఇచ్చారంటే బాగుంటాయినప్పుడు 10 హోమ్ గార్డులు మనం ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. దానివల్ల కొన్ని పీక్ టైంలో వాడుతున్నాము, కొన్ని మ్యాన్ పవర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఉన్న దాంట్లో ఒక 10 మంది ఇవ్వడం జరిగింది. వాళ్ళు రెగ్యులర్గా ట్రాఫిక్ చూసుకుంటున్నారు. తెనాలి మండల అంగలకుదురు జడ్పీ పాఠశాల నందు ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సందేశాత్మక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ అనురాధ అధ్యక్షత వహించారు. తెనాలి రూరల్ సిఐ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మీ పిల్లలు స్కూల్ పంపడం 7 స్కూల్కి వచ్చి మా పిల్లలు ఏం చేస్తున్నారు, మా వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇది ఎవరన్నా విచారించే సదుపాయం ఏమన్నా ఉందా, ఓపెన్ చెప్పండి, ఇబ్బంది లేదు. ఇదే ఫ్రెండ్లీ వాతావరణం జరుగుతూ ఉంది ఇక్కడ, అంతకన్నా ఏం లేదు. దాంట్లో పిల్లలు ఇక్కడ కొంతమంది ఇంటర్మీడియట్ వరకు ఉంది, తెలిసిన వరకు కూడా మీ పేరు బాధ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే మీ పిల్లలు మీ దగ్గరనే ఉంటారు, మీ ఇంటికా నుంచి స్కూల్కి వస్తూ ఉంటారు, సాయంత్రం ఇంటికి చేరుతూ ఉంటారు. ఒకవేళ ఏమన్నా సాయంత్రం ఇంటికి రాకపోయినా ఇంటికి ఎందుకు రాలేదు ఒక ఆలోచన మీకు ఉంటుంది. కానీ ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిపోతారు అనమాట. ఎందుకు, మీ యొక్క అదుపు ఆశభాష వాళ్ళ మీద ఉండదు, వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఏది కాలేజీకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడే వీళ్ళ యొక్క అంటే ఇంటర్మీడియట్ ఉండదని చెప్తే ఇంటర్మీడియట్ లేకపోయినా 10th తర్వాత ఉన్నటువంటి ఒక భవిష్యత్తు ఒక బంగారు భవిష్యత్తు. వాళ్ళు చెడిపోవడానికి కానీ లేకపోతే వాళ్ళు బాగుపడే కారణం మెయిన్ ఆ 10th తర్వాత బేస్ పునాది పడుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు తల్లిదండ్రులు ఆదిపడిన పిల్లలందరూ కూడా ఆ బేస్ ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత వేరే ఇంకో సిటీకో ఇంకో త్వరగా వెళ్తారు. ఎందుకు, ఒకవేళ సపోజ్ అంటే ఇప్పుడు స్కూల్స్ దగ్గరగా ఉన్నాయి కానీ సందర్భంలో కూడా రకరకాల ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడుతూ ఉంటారు. ఇంతకుముందు మీ ఊళ్ళో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ పిల్లలు ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీ ఊళ్ళో అందరూ తెలుస్తూ ఉంటుంది. సమావేశంలో గ్రామ సర్పంచ్ రాజ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దాంట్లో ఏమైతే సినిమాలు ఉన్నాయని అబ్దాలు కొంచెం టైం అయితే పడుతుంది. కానీ పేరెంట్స్ ద్వారా క్రమం తప్పకుండా వారి తీర్చిదిద్దడానికి వాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అంగలకుదురు జడ్పీ హై స్కూల్లో పేరెంట్సు, టీచర్సు, విద్యార్థులు ఒక మెగా సమావేశం. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో స్కూల్స్ వాతావరణం కూడా ఏ విధంగా డిస్టర్బ్ చేసిందో మనం చూసాం. అడుగడుగున గంజాయితో స్కూల్స్ లేవు, కాలేజీలు లేవు, అడుగడుగున గంజాయితో స్కూల్ వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి పిల్లలందరినీ కూడా ఈ గంజాయికి అలవాటు పడే విధంగా ఏ విధంగా గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పేరెంట్సు, టీచర్స్ మధ్య కూడా ఒక మంచి రిలేషన్ ఉండాలి, పిల్లలతో కూడా ఒక మంచి రేపో ఉండాలని చెప్పేసి ఇవాళ ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా సంతోషం. అన్ని స్కూళ్ళలో కూడా గంజాయి, మత్తు పదార్థాలని ప్రవేశపెడతాం వలన పిల్లలు విద్యాబుద్ధుల్లో నష్టపోవడం జరిగింది. అలానే టీచర్స్ని బాత్రూమ్స్ దగ్గర ఫోటోలు తీపిస్తూ వాళ్ళ గౌరవానికి భంగం కలిగించే వాతావరణాన్ని మార్చి వాళ్ళ స్టూడెంట్స్లో చైతన్యం తీసుకొచ్చి డ్రగ్స్ను వదిలేయాలి, ప్రశాంతమైన వాతావరణంలో పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఒక మంచి రిలేషన్ ఉండాలి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎడ్యుకేషన్ నడవాలి, ఈ గంజాయిని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఈరోజు అంగలకుదురులో హై స్కూల్లో 500 మంది పైగా విద్యార్థులు, మరి గ్రామ పెద్దలు, మరి పేరెంట్సు, అలానే మన వీరవల్లి మురళి గారు సర్పంచి, మన వార్డు మెంబర్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడిపినందుకు అలానే ఒక మెసేజ్ పాస్ చేస్తా స్టూడెంట్స్ చేసిన కార్యక్రమాలు 2 సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అబ్బురపరిచాయి. తెనాలి మండలం పెదరావూరు శివారులో గల శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ ఆదిశంకరాచార్య సమేత శ్రీ అభయహస్త సుబ్రహ్మణ్య స్వామి వార్ల చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో మార్గశిర శుద్ధ తదియ బుధవారం నుండి మార్గశిర శుద్ధ సప్తమి ఆదివారం వరకు ఉత్సవాలు జరుగుతాయని, ఈరోజు శనివారం మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుగుతుందని, ఈరోజు స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశామని శ్రీ మహావిద్యాపీఠంలోని శ్రీ పరమాచార్య మండపంలో శ్రీ విద్యా సాంప్రదాయ వేదికపై శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించామని
శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్ర నిర్వాహకులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఈ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చింతపల్లి దత్తు శర్మ, శుభం శర్మ, రామకృష్ణ, నరసింహమూర్తి నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు వారి సతీమణి మాధవి, తెలుగుదేశం నాయకులు పాలడుగు సురేంద్ర, కౌన్సిలర్ పసుపులేడి త్రిమూర్తులు, సినీ కథా రచయిత బుర్రా సాయి మాధవ్, గోపి, స్థానిక నాయకులు, స్వామివారి భక్తులు, శ్రీ మహావిద్యాపీఠం కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. తదనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. దళితులకు రాజ్యాధికారం దక్కేలా అడుగులు పడాలని, ఈ మేరకు మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని దళితవాద ఉద్యమకారుడు కత్తి పద్మారావు పేర్కొన్నారు. తెనాలి చినరావురు తోటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ ఇప్పటి వరకు దళితేతరులే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ గురించి నేటి తరం తెలుసుకోవాలని, ప్రాథమిక దశ నుంచి ఉన్నత విద్య వరకు ఆయన గురించి తెలిసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చుండూరు ఘటన నాటి పోరాట తీరు, స్థానికుల నాయకత్వాల గురించి జ్ఞాపకం చేసుకున్నారు. తొలుత పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనే పుస్తకాన్ని రచించి మరి ఈరోజు ఈ వేదికపై మరి కత్తి పద్మరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కత్తి పద్మరావు గారి నాయకత్వం, ఇది మన రాజ్యంలో రచన డాక్టర్ కత్తి పద్మరావు గారు. కత్తి పద్మరావు గారిని చిరంజీవి గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూర్చోండి. చరణలో ఒక భావంగా జీవించే వాళ్ళని నేను చూసి అలా కాదు. మహాత్మా గాంధీ పాపం 5వ జయంతి దేవుడు మనుషుడు, సైనికాధ్యక్షుడు, భారతదేశాన్ని నడిపించినటువంటి వాడు, భారతదేశాన్ని నడిపించిన సైన్యంలో పుట్టినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చినరావూరు తోటలో వేయడం, ఆ వేసిన వారు అందరూ కూడా చరిత్రలో నిలబడిపోతారు. వారి విగ్రహాలు కూడా వాడు మరణించినాక వేయదగిన వారు, అంతటి వారు వీరు. ఒక కమిట్మెంట్తో, కన్విక్షన్తో 1,50,000 రూపాయలు ఇచ్చిన ఆయన ఈరోజు మన ముందున్నాడంటే మనలోనే లోబీలు ఉన్నారు, కానీ మనలోనే దానకర్తలు ఉన్నారు అని నిరూపించాడు. కారంచేడు పోరాటంలో ఒక్క మాల కులమే 1,20,00,000 సందా ఇచ్చి 1,600 బస్తాలు బియ్యం ఇచ్చిన దాతృత్వం ఉన్నటువంటి జాతులు. ఆయన చూడండి 1,50,000 రూపాయలు అంటే ఈ రోజుల్లో ఒక విగ్రహం కోసం ఇచ్చాడంటే ఆ విగ్రహంలో ఏముంది? ఒక నీతి ఉంది, నిజాయితీ ఉంది, వ్యక్తిత్వం ఉంది, రాజ్యాంగం ఉంది, దేశం ఉంది, దేశ చిత్రపటం ఉంది, సమసమాజం ఉంది, మానవ సమాజ పునర్జీవనం ఉంది. ఆ విగ్రహాన్ని చూస్తే మనిషిలో చైతన్యం, మనిషిలో అక్షర విజయం, మనిషిలో ఎంఏలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు, టీచర్లు, లాయర్లు, డాక్టర్ని ఒక్క వేలుతో సృష్టించిన మహోన్నతమైన విగ్రహం. ఆ విగ్రహం ఈ రోజు చినరావూరులో. ఏ రోజుకైనా ఈ జాతిలో చైతన్యం వస్తుంది. ఈ జాతి మళ్ళీ అదే పోలీస్ ఎస్కార్ట్తో నన్ను తీసుకెళ్లే రోజు వస్తుంది అని నేను అనుకున్నాను. ఈరోజు అలాగే వచ్చాను. ఈ రోజున ఒరే అంటే ఒసే అంటే జైల్లోకి తోయించగలిగిన చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఈ చుండూరు మూమెంట్లో నుంచి పుట్టిన మీరందరూ వాళ్ళ పిల్లలు ఆ పోరాటంలో ఉన్న వాళ్ళు కాబట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు వేయగలిగారు.
ఈరోజు చిన్నరావూరు తోటలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహా విగ్రహం తెనాలిలోనే ఒక ప్రముఖమైన విగ్రహంగా మనం భావిస్తూ ఈ విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి డాక్టర్ కత్తి పద్మరావు గారికి స్వాగతం, సుస్వాగతం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా శనివారం తెనాలిలో పర్యటించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. పట్టణ ప్రభుత్వ పాఠశాలలో పండుగ వాతావరణంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.